హాయ్ అందరికీ, అందరు బాగుర్రా? మేమైతే బాగున్నాం. ఏం లేదు, ఒక చిన్న బాధాకరమైన విషయం. మొన్న జరిగిన పెద్ద యాక్సిడెంట్ కదా, చాలా బాధ అనిపించింది. పాపం ఒక్కొక్కరికి ఒక్కొక్కరి బాధ ఉంది. మనం ఎంత జాగ్రత్తగా వెళ్ళినా బయటికి ఎదుటోళ్ళు అంత జాగ్రత్తగా రారు. వచ్చినా అదే ఒకవేళ తప్పేది ఉంటే తప్పదు. చాలా ఘోరమైన ప్రమాదం జరిగింది. పాపం ఒక్కొక్క కుటుంబంలో ఇద్దరు ఘోరమైన పరిస్థితి జరిగింది కదా, చాలా బాధ అనిపించింది. అలా ఇద్దరిది తప్పు ఉండొచ్చు, ఒక్కరిది తప్పు అని మనం అనలేం కదా. తప్పు జరిగిపోయింది. ఆ జరిగిపోయిన తప్పునైతే ఎవ్వరు కూర్చలేము. పాపం వాళ్ళ బాధ అయితే చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఒక్కొక్కరి ఇంట్లో ఇద్దరు ముగ్గురు పోవడం వల్ల చాలా బాధ అనిపించింది. తల్లిదండ్రులకు పిల్లలు లేకుండా, పిల్లలకు తల్లిదండ్రులు లేకుండా, భార్యకు భర్త లేకుండా, భర్తకు భార్య లేకుండా, ఒక తల్లికి కొడుకు లేకుండా, కొడుకుకు తల్లి లేకుండా ఎంత ఘోరం జరిగిందంటే అంత ఘోరం జరిగింది. చాలా బాధ ఉంది. పాపం అలాంటి బాధ ఎవరికి రావద్దు. ఆ బాధ ఎవరం కూడా తీర్చలేము. ఒక్కింట్లోనే ముగ్గురు కూతుర్లు అంటే ఎంత చెప్పలేని బాధ ఉంటుంది. అసలు మనం ఊహించుకుంటేనే మనకే ఇంత బాధ అనిపిస్తుంది. పాపం వాళ్ళ పేరెంట్స్కి ఎంత బాధ అనిపించాలి. మరి తిప్పరి ఎట్లా జరిగిందో ఏం కథనో మనకైతే ఏం తెలియదు. చెప్పిందే వింటున్నాం, ప్రతి ఒక్కరు చెప్తాను ఎవరో న్యూస్లో అదే వింటున్నాం కదా. అసలు రియల్గా ఏం జరిగిందో ఎవరికి తెలియదు. పాపం ఎంత జాగ్రత్త ఉన్నా ఏ దాంట్లో పోయినా సేఫ్టీ అనేది లేదు ప్రజలకు. బస్ అయినంతే, ఫ్లైట్ అయినంతే, ట్రైన్ అయినంతే, బైక్ అయినా, కార్, దేంట్లో పోయినా సేఫ్టీ అనేది లేదు కదా. సేఫ్టీ అనేది లేదు. ప్రయాణం అంటేనే భయం వేస్తుంది. అంత ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. అందుకే ఎంత జాగ్రత్త ఉన్నా, ఏది చేసినా, ఏది రాసి పెట్టుంటే అది జరుగుతుంది. వాళ్ళ ఇంట్లో ముగ్గురు ఒకేసారి పోవాలని రాసి పెట్టుందేమో జరిగింది. పాపం వాళ్ళ తల్లిదండ్రుల బాధ అయితే ఎవరం తీర్చలేము. మస్తు బాధ అనిపిస్తుంది. ఎంత జాగ్రత్త ఉన్నా తప్పేది ఎడంగా అయినా వచ్చి తగులుతూనే ఉంటుంది. తప్పదు, జరగాల్సింది ఎట్లా పడి జరుగుతూనే ఉంటుంది. అది మన ఎవరి చేతిలో ఏముండదు. అంత ఘోరం. బతికినోళ్ళే అదృష్టవంతులు అనుకోవాలి ఎంతైనా. కానీ వాళ్ళ బాధ చూస్తుంటే చాలా ఘోరం అనిపిస్తుంది. తప్పు ఎవరిదో ఆ భగవంతునికి ఎరుక, మన చేతిలో అయితే ఏం లేదు. దేవుడే నిర్ణయించాలి ఏం జరిగింది, ఎట్లా జరిగింది అని. భగవంతునికే తెలిసి ఉంటుంది, మనకైతే ఏం తెలియదు కదా. చూస్తున్నాం అంతే. జరిగిపోయినాక అందరం మాట్లాడతాం, అరే ఇట్లా కాకుండే, అట్లా కాకుండే, ఇది ఇట్లా, అది అట్లా అని. ముందుకు ఏది జరిగేది. ఇప్పటికైనా మళ్ళీ అలాంటి జరగొద్దని ఆ దేవుని కోరుకుంటున్నాను నేనైతే. పాపం ఒక్కొక్కరి పరిస్థితి అయితే చాలా బాధగా అనిపిస్తుంది. జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా పోయి జాగ్రత్తగా రండి. క్షేమంగా వెళ్ళి